హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్ళాం. అందులో కొన్ని ప్లాన్ ట్రిప్స్, ఇంకొన్ని అన్ప్లాన్ ట్రిప్స్ ఉన్నాయి. మేము బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ ఇంటి నుండి స్టార్ట్ అయ్యి ముందుగా బేలూరుకి వెళ్ళాం. బెంగళూరు నుండి నైస్ రోడ్లో స్టార్ట్ అవుతాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ రైడ్ నైస్ రోడ్లో చాలా బాగుంటుంది. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా నైస్ రోడ్లో ఎర్లీ మార్నింగ్ రైడ్ ట్రై చేయండి. బేలూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ చెన్నకేశవ స్వామి టెంపుల్. సో ఈ వ్లాగ్ అంతా కూడా చెన్నకేశవ స్వామి టెంపుల్ గురించి ఉంటుంది, పూర్తిగా చూడండి. బెంగళూరు నుండి 225 కిలోమీటర్స్, మైసూర్ నుండి 150 కిలోమీటర్స్, ఇంకా చిక్మంగళూరు నుండి 26 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా మనం వెళ్ళబోయే చెన్నకేశవ స్వామి టెంపుల్ బస్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. హొయసలాస్ నిర్మించిన టెంపుల్స్లో ఈ బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ ఒకటి. మార్నింగ్ 7:30కి ఈ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. 1117 సంవత్సరంలో తలకాడు సమీపంలో హొయసలాస్ మరియు చోళాస్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలాస్ విజయం సాధించారు. దీనికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయం నిర్మించారు. ఇక్కడి ప్రజలు చెన్నకేశవ అని పిలుచుకోవడంతో ఈ పేరే స్థిరపడిపోయింది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి 900 ఇయర్స్ ఎబోనే అయ్యింది. 1117లో నిర్మించడం మొదలుపెట్టి 1220లో పూర్తి చేశారు. ఈ ఆలయం పూర్తి చేయడానికి 103 ఇయర్స్ పట్టింది. దీనిని 3 తరాల రాజులు నిర్మించారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా సోప్ స్టోన్తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ స్టోన్ భూమిలో ఉన్నంత వరకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. బయటికి తీసిన తర్వాత కొంతకాలానికి గట్టిగా తయారవుతుంది. ఈ స్టోన్కి ఉన్న ప్రత్యేకత వల్లే ఇంత అద్భుతమైన శిల్పాలు చెక్కగలిగారు. అప్పటి వారు దానిని గుర్తించి వినియోగించడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఈ టెంపుల్ మొత్తం కూడా ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్లాక్స్ని ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసి వాటిని లాక్ చేశారు. దాన్ని నిర్మించడానికి ఎటువంటి బాండింగ్ మెటీరియల్ యూజ్ చేయలేదు, లైక్ సిమెంట్, కాంక్రీట్ ఎక్సెట్రా. ఈ టెంపుల్ ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. వర్షానికి, గాలికి, ఎండకు ఈ శిల్పాలు పాడవకుండా ఉండడానికి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తం మీద 10,000 పైగా శిల్పాలు ఉన్నాయి. వీటన్నిటిని డీటెయిల్గా చూడాలి అంటే ఒక్కరోజు మొత్తం కూడా సరిపోదు. ఈ టెంపుల్కి హైలైట్ ఈ రొటేటింగ్ పిల్లర్. దీనిని నరసింహ పిల్లర్ అని పిలుస్తారు. ఈ పిల్లర్ ఒక అద్భుతం. టెంపుల్ పైన డిజైన్ చేసిన శిల్పాలు అన్నీ కూడా ఈ ఒక్క పిల్లర్ పైన ఉంటాయి. ఇది ఒక ఆలయం ఇండెక్స్ అని చెప్పవచ్చు. ఈ చిన్న చిన్న శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ప్రస్తుతం టెంపుల్ పైన శిఖరం డ్యామేజ్ అవడంతో ఇది రొటేట్ అవ్వడం లేదు. ఇక ఇవి లెదర్తో చేసిన విష్ణుమూర్తి చెప్పులు అంట. వీటిని 50 సంవత్సరాల క్రితమే తయారు చేశారు. ఈ టెంపుల్ చుట్టూతా మినియేచర్ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఇవి చూస్తే మనం అర్థమవుతుంది ఎంత బాగా చెక్కారనేది. ఈ ఆలయం చుట్టూతా ఉన్న మినియేచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇంకా ఇవన్నీ కూడా అన్ని దేవతల విగ్రహాలను ఇందులో సమకూర్చారు. ఇంకా మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గైడెన్ని కోరండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మనకి చాలా డీటెయిల్గా చెప్తారు. అంతేకాకుండా మనకి తెలియనివి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మీరు కనుక వెళ్తే కనుక కంపల్సరీ గైడ్ని చూసుకోండి. ఇంకా ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఎక్కడ కూడా వీళ్ళు పెయింటింగ్ యూజ్ చేయలేదు. నార్మల్ సోప్ స్టోన్తోనే వీళ్ళ మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం క్రియేట్ చేశారు. ఇంకా ఈ ఆలయం కూడా ఎంతో వాస్తు ప్రకారంగా కట్టారు. ఇంకా ఈ వీడియో మొత్తం కూడా ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఎవరైనా సరే బేలూరు వెళ్తే కనుక తప్పనిసరిగా ఈ ఆలయానికి విజిట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.